అంటే పసుపు ఎట్లా పడుతుందండి? అంత కుంకుమ పువ్వు. అంటే మనకు 1/2 గ్రాము నుంచి గ్రాము లోపే వాడాలి. ఇట్లా వాడకుండా పొరపాటున ఏదైనా మంచిదన్నారని 4-3 గ్రాములు అట్లా వాడారనుకోండి రోజుకి, మళ్ళా నెలలు నిండినప్పుడు ఎక్కువ వాడినా గర్భస్రావం అయిపోతుందట. అంచేత ఎక్కువ డోసు వాడకూడదు. కాబట్టి తగు మోతాదులో ఒక 1/2 గ్రాము నుంచి గ్రాము లోపే కుంకుమ పువ్వు వాడుకోవాలి. ఇదైనా 4వ నెల నుంచి డెలివరీ అయ్యే వరకు నిత్యం పాలల్లో కలుపుకొని కుంకుమ పువ్వుని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నందువల్ల ఏం మార్పులు వస్తాయంటే, గర్భాశయ కండరాల్లో కాస్త మంచిగా యాక్టివ్గా ఉండటానికి, గర్భాశయంలో కదలికలు చురుగ్గా ఉండటానికి ఈ కుంకుమ పువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి రోజు గర్భాశయ కదలికలు కూడా బాగున్నాయి అనుకోండి, ఆ మజిల్స్ కదలికల వల్ల యాక్టివ్ అవుతాయి.